రేపు సోమవారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలండి. మీ కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుందన్నమాట. బెల్లం అనేది చాలా చాలా శక్తివంతమైనదండి. బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పక సిద్ధిస్తాయని శాస్త్రాల్లో అంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. అయితే సోమవారం రోజున ఎవరైతే ఈ బెల్లం పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోవటానికి అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే బెల్లమే కదా, బెల్లం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ బెల్లం వల్ల చాలా జరుగుతాయండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనటువంటి కొన్ని అంటే ముఖ్యంగా సమస్యల నుంచి బయటపడటం కానీ, కొన్ని అద్భుతాలు చూడటం కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట. సోమవారం రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి, బెల్లంతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత రేపు సోమవారం కదా, అయితే సోమవారం రోజున ఉదయాన్నే లేవండి, శుచిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. అంటే నార్మల్గా రోజు ఎలా చేసుకుంటామో అలా చేసేసుకొని స్నానం చేయండి. ఎవరికైతే విపరీతంగా శని బాధలు అంటే సమస్యలు ఉంటూ ఉంటాయి కదండి, తీవ్రంగా వాళ్ళు సమస్యల్లో కూడుకుపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు శుచిగా అంటే స్నానం చేసేటప్పుడు చిటికడంత పసుపుడి వేసుకొని స్నానం చేస్తే మంచిది. స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా దీపారాధన చేయండి. అంటే సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని మనందరికీ తెలిసిందే కదండి. సోమవారం పెట్టే దీపం చాలా అంటే మన జాతకాన్ని మార్చే దీపం అన్నమాట, మన కష్టాన్ని దూరం చేసే దీపం. అందుకే మీరు ఏం చేయండి అంటే ఒక తమలపాకు తీసుకొని దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఆవునేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి అందులో ఏంటంటే కనుక మీరు ఒక యాలక్కాయని తీసుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షించి రుణబాధలు తీసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయన్నమాట. యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. యాలకులు లక్ష్మీదేవికి ఇష్టంగా భావిస్తారు. అందుకే యాలకుల మాలను అమ్మవారికి సమర్పిస్తారు కదా, అలా సమర్పిస్తే డబ్బు వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుందని కూడా భావిస్తారు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా యాలకులతో అంటే దీపారాధన చేయొచ్చు. చాలామంది చేస్తారు, యాలక్కాయని వేసి దీపం పెడతారు. అలా పెడితే ఏంటంటే కనుక మనకు ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పోతుంది. ఈ దీపం 7 నుంచి మొదలుకొని 9 గంటల లోపు పెట్టుకుంటే మంచిది ఉదయం పూట. అలా కుదరకపోతే 11 లోపు కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక ధన సమస్య లేదు, కష్టాలు విపరీతంగా ఉన్నాయంటే మీరు లవంగాన్ని వేసి దీపం పెట్టొచ్చు. లవంగాన్ని వేసి దీపం పెట్టడం వల్ల కూడా కష్టాలు పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి, బాధల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఈ యొక్క పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట. చాలా చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఇక తర్వాత జీవితంలో ఎప్పుడు కూడా నష్టాలే జరుగుతున్నాయి, కష్టాలే అనుభవిస్తున్నాం అనుకునేవారు ఇంకా మీరు ఒకవేళ అలా గడక ఉన్నట్టయితే ఒక రూపాయి బిల్లని వేసి మీరు దీపం పెట్టి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని దానం చేయాలి. మనం దీపంలో వేసిన వస్తువులు ఉన్నాయి కదా, అయితే వీటిని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయాలి. దీపం దారి చూయిస్తుంది, దీపం భగవంతుడికి చేరుతుంది. దీపం పెట్టడం వల్ల దరిద్రం పోతుంది. దీపం పెట్టడం వల్ల మనలో ఒక ఉత్సాహం అనేది వస్తుంది. అలానే కాకుండా దీపం ఏంటంటే పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది. దీపం ఏంటంటే మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని, కష్టాలను తీసేస్తుంది. దీపం మనం పెట్టినప్పుడు ఏంటంటే ఆ కాంతి ఉంటుంది కదా, అది మన జీవితంలో నుంచి చీకటిని తీసేసి వెలుగుని తీసుకొస్తుంది. అందుకే దీపానికి అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ప్రతిదినం దీపం పెట్టే వాళ్ళు ఏంటంటే కనుక యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడో ఒకసారి దీపం పెట్టేవాళ్ళు ఇంకా నార్మల్గా ఉంటూ ఉంటారు. మనం గమనిస్తూ ఉంటాం కదండి. కానీ మన జీవితంలో అంటే చీకటి ఉంటుంది కదా, చీకటిని తరిమేయటానికి, వెలుగుని తీసుకురావడానికి, అలానే కాకుండా దైవానుగ్రహాన్ని మనకు అందించడానికి, అలాగే వచ్చేసి మన సమస్యని, కష్టాన్ని తీర్చడానికి కూడా దీపం అనేది ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది. దీపం చాలా చాలా శక్తివంతమైనది, చాలా అంటే పవర్ఫుల్ అని చెప్పొచ్చండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీపం పెడతారు. అంటే ఇంకా చాలామంది కూడా ఇలా మిరియాలు వేసి దీపం పెడతారు, ఆవగింజలు వేసి దీపం పెడతారు, నల్ల నువ్వులను వేసి దీపం పెడతారు. అంటే ఒక్కొక్క సమస్యను బట్టి ఒక్కొక్క రకంగా దీపం అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. ఇలా మనకి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డవండి, వాళ్ళ సొంతంగా చెప్పేటివి కాదు. ఈ పరిహార శాస్త్రం కావచ్చు, ఇంకా మిగతా శాస్త్రాల్లో చెప్పేటివి అనమాట. అందుకే వీటిని మనం పాటించడం వల్ల, వీటిని ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. కానీ దీపధూప నైవేద్యాలతో ఆ పరమశివుని పూజిస్తే మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట. ఇంకా అనంతరం వచ్చేసి బెల్లం పరిహారం చేయండి. మనకు కష్టాలు, బాధలు మన జీవితంలో కూడుకుపోతాయండి. అస్సలు మన లైఫ్లో నుంచి అవి పోనే పోవన్నమాట. ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయంటే మనం అసలు ఇంకా భరించలేము. అన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో ఏం చేయలేము. కొన్నిసార్లు ఏంటంటే అసలే ఇంకా కొన్నిసార్లు ఏంటంటే బాధపడటం, భయపడటం తప్ప మనం ఏమి చేయలేము. ఈ కష్టాలు పోవట్లేదు, మా జీవితంలో ఉండిపోయాయని కూడా మనం కొన్నిసార్లు ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకు కూడా ఈ బెల్లం పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడుతుంది. కాబట్టి రేపు సోమవారం రోజున బెల్లంతో ఇలా చేయండి. మనకు పెద్దగా బెల్లం తీసుకుని పరిహారం చేయాల్సిన అవసరం లేదండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లమైనా సరిపోతుందన్నమాట పరిహార పరంగా. అలా కూడా ఫలితం అనేది రావటం మనమే మన
కళ్ళతో చూస్తామన్నమాట. అలా ఏంటంటే కనుక ఫలితాన్ని పొందగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకోండి. ఇలా తీసేసుకుని మనము వేప చెట్టు దగ్గర కానీ లేదంటే రావి చెట్టు దగ్గర కానీ, ఇవి దేవతా వృక్షాలుగా పరిగణిస్తారు. బెల్లం కూడా చాలా శక్తివంతమైనది కాబట్టి ఇలా బెల్లము తీసుకుని ఇలా దేవతా వృక్షాలు ఉంటాయి కదండి, అలా చెట్ల దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి ఏంటంటే మీకుండే కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏమైనా కావచ్చు. మన జీవితంలో ఒక సమస్య 2 సమస్యలు అంటూ ఏముండవు, చాలా ఎక్కువ సమస్యలే ఉంటూ ఉంటాయి. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక భరించలేకపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం, ఎవరికి చెప్పుకోలేక ఏంటంటే కనుక మనలోనే మనం కుంగి కృషించిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళ పరంగానే సరేనండి, నమ్మకంతో చేయండి. ఏదైనా సరే నమ్మకంతో చేస్తే ఫలితం వస్తుంది. ఒకటేసారి ఫలితం వస్తుందని చెప్పట్లేదు, ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది, కానీ మెల్లిమెల్లిగా వస్తుంది. అంతెందుకండి, ఎక్కువగా తీవ్రంగా మీరు అంటే నష్టాలు జరుగుతున్నాయి, కష్టాలు వస్తున్నాయి అనుకోండి, మనం అలాంటి వాళ్ళు ఏంటంటేనండి బియ్య పిండిని తీసుకోండి, అందులో బెల్లం నీళ్లు కలిపేసి ముద్దలాగా చేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆవుకు తినిపించండి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ కష్టాలు మెల్లిమెల్లిగా పోతాయి. ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అలా కూడా మనకు ఫలితం అనేది రావటం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటేనండి అలా చేయటం అంటే కుదరదు కదా. అలాంటి వాళ్ళు సోమవారం రోజున సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయి అన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకోండి. అలా తీసేసుకొని మీరు మనం చెప్పుకున్నాం కదా దేవతా వృక్షాలు అంటే రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ అక్కడికి వెళ్ళండి. అలా వెళ్ళేసిన తర్వాత ముందుగా ఆ చెట్టుని తాకి నమస్కారం చేసుకుని ఆ తర్వాత మీరు తీసుకెళ్లిన బెల్లాన్ని ఏంటంటే కనుక చెట్టు మొదట్లో వేయండి. ముందుగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి, ఈ కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము, మాకు అసలు దైవానుగ్రహం లేదు, అంటే మాకు సరిగ్గా మా స్థితి సరిగ్గా లేదన్నట్టుగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకొని ఈ బెల్లాన్ని తీసుకెళ్ళి ఇంకా ఆ చెట్టు దగ్గర పడేసి ఇంకా ఇంటికి వచ్చేయండి. అక్కడ వేస్తాం కదండి, అంటే ఆ చెట్టు దగ్గర పెడతాం కదా, అలా పెట్టినప్పుడు అంటే ఈ నల్ల చీమలు కావచ్చు, లేదంటే చీమలు, క్రిమి కీటకాలు, మూగ జీవాలు ఉంటాయి కదా, అయితే బెల్లాన్ని స్వీకరిస్తాయి అనమాట. అవి తిని అక్కడికి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఎవరైతే మూగజీవాలకు ఆహారం పెడతారో వాళ్లకు శివానుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట అండి. అందుకే ఇలా మీరు గుర్తుపెట్టుకొని చక్కగా ఈ పనిని చెయ్యండి. కనీసం ఒక 5 వారాలు చెయ్యండి. ఒక వారానికి పెద్దగా ఫలితం అయితే రాదు, మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది. ఒకటేసారి కష్టాలైతే రాత్రికి రాత్రి ఎంపోవండి, కొంచెం సమయం కూడా పడుతుందన్నమాట. ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది. శివానుగ్రహంతో ఏంటంటే కష్టాలు పోవటం, కష్టాల నుంచి మీరు బయటపడటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. మనం ఏంటంటే బెల్లమే కదా, బెల్లం ఏమవుతుంది అనుకుంటాం, కానీ బెల్లంతో అనేక రకాల పరిహారాలు, విధి విధానాలను కూడా మనము ఆచరించవచ్చు, పాటించవచ్చు. కాబట్టి రేపు సోమవారం ఖచ్చితంగా ఈ బెల్లం పరిహారం అనేది చేయండి. చేసేసి రిజల్ట్ అనేది పొందండి, తప్పకుండా మార్పు వస్తుంది. ఆవుకు కూడా పెట్టొచ్చు, లేదంటే కనుక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకొని మనం చెప్పుకున్న పరిహారం కూడా చేసుకోవచ్చు. ఏది చేసినా కానీ మీకైతే మంచి ఫలితం వస్తుంది. మెల్లిమెల్లిగా కష్టాలు పోతాయి. ఒకదాని తర్వాత ఒకటి మీరు ఏంటంటే కనుక తొలగించుకునే అవకాశం ఉంటుంది. కుదిరితే 5 వారాల పాటు చేయండి, కుదరకపోతే కనీసం ఒక 3 వారాలు చేయండి. బెల్లమే కదండి, బెల్లం మన ఇళ్లలో ఉంటుంది, తీసేసుకుని ఈజీగా ఏంటంటే రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేసేసుకునే పరిహారం అండి. ఇక్కడ మనం శ్రమించాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే ఫలితం వస్తుందో రాదో అనే సందేహాలు ఉంటాయి కొంతమందికి. అలా ఏముండదు, ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది, ఫలితం అనేది వస్తుంది. మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అందుకే ఆచరించుకోండి. ఇక సోమవారం రోజునండి ఇలా బెల్లం పరిహారం అనేది చెయ్యండి. ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే కనుక మన జీవితంలో మనం ఎన్నో అంటే అనుభవిస్తూ ఉంటామండి. దుఃఖము, దారిద్రము, ఇబ్బంది, కష్టాలు, బాధలు అన్నీ ఉంటూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా అండి ఒకటేసారి సంకల్పం చెప్పుకోండి. మళ్ళీ కాకుండా ఏంటంటే కనుక బెల్లం చేతిలో పట్టుకున్నప్పుడు ముఖ్యంగా చెట్టు దగ్గరికి వెళితే చెట్టుని తాకాలి. ఆ చెట్టు అనుమతి తీసుకొని, చెట్టు అనుగ్రహం తీసుకొని మనం ఏంటంటే కనుక పరిహారం చేస్తే అది తొందరగా మనకు సిద్ధిస్తుంది. మనం ఏదో పైపైన చేసాములే అంటే ఫలితం అయితే రాదనమాట. ఏదైనా సరే మనం చేసేటప్పుడు నమ్మకంతో చేయాలి. చేసిన తర్వాత కూడా మనకు ఫలితం వస్తుందని మనము అంటే అనుకోవాలన్నమాట. గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. పైపైన మనం ఏంటంటే కనుక చేసాం కదా, వస్తుందో రాదో అని మీరు ఏంటంటే డౌట్లు పెట్టుకోకుండా చక్కగా చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో వాళ్ళకు తొందరగా ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు సోమవారం కదా, అయితే 2 పూటల దీపం పెట్టుకోండి. ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. దీపం ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చేస్తుందన్నమాట. దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మనం చెప్పిన వస్తువుల్లో మీరు ఏదైనా సరే వేసేసి దీపారాధన చేయొచ్చు. ఏది చేసినా కానీ రిజల్ట్ అనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. అంత చక్కగా ఏంటంటే కనుక దీపం అనేది ఉపయోగపడుతుంది. 2 పూటల దీపం పెట్టడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది. 2 పూటల దీపం పెట్టడం వల్ల శివపార్వతుల అనుగ్రహం కలిగి మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక బెల్లం పరిహారం, ఈ దీపం అనేది పెట్టేసుకొని మీకుండే కొన్ని రకాల
కష్టాలు బాధలు తొలగించుకోండి. ఇక మీ జీవితంలో మీరు ఏంటంటే కనుక ఇంకా అంటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, లైఫ్లో ఉండే కష్టాలను కూడా పోగొట్టుకోగలుగుతారని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించేసుకోండి, సరిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి. ఇక అలానే కాకుండా రేపు సోమవారం కదా, సోమవారం రోజున ఏంటంటేనండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం. అయితే లవంగాలు మన అందరి ఇళ్లలో ఉంటాయి కదండి. లవంగాలు చాలా శక్తివంతమైనవి అనమాట. లవంగాలతో చేసుకునే పరిహారాలు కూడా తప్పకుండా మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే లవంగాలతో ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకోండి. లవంగాలు మనకుండే కొన్ని రకాల కష్టాలను పోగొట్టడానికి, సమస్యల నుంచి మనని బయటపడేయడానికి ఉపయోగపడతాయండి. లవంగాలకు ఏంటంటే పవర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. లవంగాలు రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా పరిహారం చేసుకుంటే తెల్లవారేసరికి మన జీవితం మారిపోయి మనకు మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలను మనం చూడవచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు 2 లవంగాలు తీసుకోండి. లవంగాలను తీసుకుని ఈ విధంగా చేసుకోండి. పదే పదే ఏంటంటే చెడు కళలు వచ్చి మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదండి. కళల బారిన పడిపోతూ ఉంటాం. కళల వల్ల ఏంటంటే కనుక మనకు నష్టం కలుగుతుంది కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు ఎలాంటి కళలైనా కావచ్చు, భయంకరమైన కళలైనా కావచ్చు, చెడు కళలు వచ్చి మీరు బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా 2 లవంగాలను తీసుకోండి. ఒక గాజు గ్లాసులో సగభాగానికి నీళ్ళను తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత రాత్రి పడుకునే ఈ పరిహారం చేసుకోండి. రాత్రి తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఏంటంటే 2 లవంగాలు తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూతో 3 సార్లు తిప్పి గాజు గ్లాసులో నీళ్లను తీసుకుంటారు కదా ముందే, ఆ గ్లాసులో ఏంటంటే కనుక ఈ లవంగాలను వేసేయండి. వేసేసి మీరు ఎక్కడ పడుకుంటే అంటే కొంతమంది మంచం మీద పడుకుంటారు, కొంతమంది ఏంటంటే కనుక కింద పడుకుంటారు కదా. అలాంటి వాళ్ళు మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టుకోండి ఆ గ్లాసుని. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు పైన అంటే మంచం మీద కాకుండా కింద పడుకుంటే కింద కూడా ఏంటంటే కనుక తలపై భాగంలో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసి చక్కగా ఏంటంటే రాత్రంతా కూడా వదిలేసి పడుకోండి. తెల్లారి లేచిన తర్వాత ఆ నీళ్లు ఆ లవంగాలను ఏంటంటే కనుక బయట అంటే దూరంగా పడబోయండి. మీ ఇంటికి దూరంగా ఏంటంటే కనుక పడబోస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి. మీరే ఆ ఫలితాన్ని చూసి షాక్ అయిపోతారు. కళలన్నీ కూడా ఆగిపోతారు అన్నమాట. కళలు అనేవి రాకుండా ఉండటానికి చాలామంది కూడా ఈ పరిహారం చేస్తారని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక నమ్మకంతో ప్రయత్నించండి. ఇలా చేసుకోవటం వల్ల కళలు అనేవి మెల్లిమెల్లిగా తగ్గుతాయి. ఒకటేసారి ఏంటంటే కనుక తగ్గవు, కానీ మనకు మెల్లిమెల్లిగా తగ్గే అవకాశం అయితే అధికంగా ఉంటుందండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. కాబట్టి మీరు నమ్మకంతో పాటించండి. ఎంత నమ్మకం ఉంటుందో అంత మంచి ఫలితం అయితే వస్తుందండి. ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటూ ఉంటారండి. మనం ఏంటంటే లవంగాలే కదా, లవంగాల వల్ల ఏం జరుగుతుంది, లవంగాల వల్ల ఎలాంటి ఫలితం అనేది రాదులే, లవంగాల వల్ల ఫలితం అనేది ఉండదులే అనుకుంటారు. కాబట్టి మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఎంత నమ్మి చేసుకుంటారో అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అనమాట అండి. సోమవారం రాత్రి చేస్తే మళ్ళీ సోమవారం చేసుకోండి. అంటే కనీసం ఏంటంటే కనుక ఒక 2-3 వారాల పాటు చేస్తూ ఉండండి. రిజల్ట్ అనేది మీకు మీరే చూస్తారనమాట. మనకు కళలు వచ్చినప్పుడు చాలా వరకు కూడా అండి మనకు బాధలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కళల వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. కొంతమందికి నిజంగానే ఏంటంటే కనుక చెడు కళలు వస్తే అవి నిజమైపోతాయి. అవి నిజమైపోయి ఏంటంటే కనుక వాటి బారిన పడి వాటి వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడేవారు చాలామంది ఉంటూ ఉంటారు కదా. అలా కాకుండా ఉండటానికి ఈ లవంగాల పరిహారం అనేది మీకు పనిచేస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక తర్వాత ఏంటంటే మళ్ళీ అండి మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక సంపాదన పెరగట్లేదు, తగ్గిపోతుంది. చాలా వరకు కూడా ఏంటంటే కనుక సంపాదించింది మిగలట్లేదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు 2 లవంగాలతో ఈ విధంగా చేసుకోండి. ఖచ్చితంగా సంపాదన పెరుగుతుందండి. డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదనమాట. ఎంత చక్కగా పనిచేసే పరిహారం అంటే అంత చక్కగా పనిచేస్తుంది. కేవలం 2 పువ్వుండే లవంగాలను తీసుకోండి. ఖచ్చితంగా లవంగాలకు ఏంటంటే కనుక పువ్వు ఉండాలి. పువ్వుండే లవంగాలను తీసుకొని మీరు మీ ఇష్టదైవం ముందు పెట్టుకోండి. అంటే మనం సోమవారం ఎలాగో శివపార్వతులను పూజిస్తాం కాబట్టి అక్కడ పెట్టేసుకొని ఏంటంటే సంకల్పం చెప్పుకొని ఇంకా తర్వాత ఆ లవంగాలకు ఏంటంటే కనుక సంకల్పం చెప్పండి. ధనం రావాలని, ఐశ్వర్యం కలగాలని, డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగిపోవాలని, ధన ద్వారాలు తెచ్చుకోవాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత లవంగాలను పెట్టిన తర్వాత కాసేపు వదిలేసి తీసేసి పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకుంటే ఏదో ఒక రకంగా అంటే ఏదో ఒక మూలల్లో నుంచి ఏదో ఒక రకంగా ఏదో ఒక అనుగ్రహం పరంగా మన దగ్గరికి ఏంటంటే కనుక డబ్బు ఆకర్షించబడుతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం రావటమే కానీ పోవటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. ఒక మితిగా ఏంటంటే కనుక డబ్బు అనేది ఖర్చు అవుతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని శాస్త్రంలో చెప్పబడుతుంది. లవంగాలకు అతీత శక్తి ఉంటుంది. లవంగాలు ధనాన్ని ఆకర్షించడానికి చక్కగా పనిచేస్తాయి. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయండి. అందుకే రేపు సోమవారం పూట ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా చేసుకోండి. ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి ఫలితం అనేది వస్తుంది. అంతలా మీరేంటంటే కనుక ఫలితాన్ని పొందుతారని మనకు పరిహార శాస్త్రంలో
చెప్పబడుతుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి తప్పక ఆచరించండి, ఇంకా తిరుగుండదు.